చైనా వాళ్ళకి దన్నవరా బాబాయ్, నెక్స్ట్ ఇయర్ నుంచి మనుషులు పిల్లలు కనాల్సిన అవసరం లేదు. షాక్ అయిపోయారు కదా, సో నేను కూడా షాక్ అయ్యాను. సో మనుషులు పిల్లలు కనాల్సిన అవసరం లేదు, మనుషుల ప్లేస్ లో రోబోటిక్స్ ఏవైతే రోబోటిక్స్ ఉన్నాయో అవి పిల్లలు కంటాయి. అసలు దాన్ని ఎలా క్రియేట్ చేస్తారంటే, తల్లి గర్భంలో ఎలా అయితే ఉంటుందో, తల్లి గర్భంలో టెంపరేచర్ ఉంటుంది, సో తల్లి గర్భంలో ఎలా అయితే ఉంటుందో ఒక గర్భాన్ని రోబోటిక్ లో క్రియేట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మనిషి దగ్గర అంటే అబ్బాయి దగ్గర నుంచి స్ప్రమ్, అమ్మాయి దగ్గర నుంచి ఎగ్ తీసుకొని రోబోటిక్ గర్భంలో పిల్లల్ని పెంచుతారు. పెంచి పిల్లోడు బయటకు వస్తాడు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇంకా మనుషులు కష్టపడాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఉందో జస్ట్ మీ స్ప్రమ్ ఎగ్ తీసుకుని రోబోస్ పిల్లలు కంటాయి. వాళ్ళు మీ పిల్లలే కాదని చెప్పలా, బట్ వాళ్ళు మీ గర్భంలో పెరగరు, రోబోటిక్ గర్భంలో పెరుగుతారు. సో ప్రతి ఒక్క పోలిక మీలాగే ఉంటది, నో ప్రాబ్లం. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది 2026లో అమల్లోకి తీసుకొస్తామంటున్నారు. సో చెప్పలేము, ఫ్యూచర్ జనరేషన్ అనేది ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు, అమ్మాయిలు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోబోటిక్కే పిల్లల్ని కని పెడుతుంది మీకు. ప్రజెంట్ దీన్ని మ్యాథమెటిక్స్ చేశారంట, వర్కౌట్ అయిందని చెప్తున్నారు. సో చూద్దాం, ఫ్యూచర్ జనరేషన్ అమ్మాయిలు బాధపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కటి రోబోటిక్ కని పెడుతుంది కాబట్టి దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సైన్ అప్.